తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి అయితే మాత్రం శ్రీకారం చుట్టింది. అదే మెట్రో ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో మెట్రో సేవలను విస్తరించాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా చాలామంది అంటే మెట్రో వచ్చిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి అలాగే మియాపూర్ వరకు, అలాగే మరోపక్క రాయదుర్గం నుంచి నాగోల్ వరకు కూడా ప్రయాణం అంటే ఒక పక్క హైటెక్ సిటీ నుంచి హైటెక్ సిటీ ఉద్యోగులు ఏ విధంగా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏ విధంగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా సరే ఈ మెట్రో అయితే మాత్రం చాలా అయిపోయింది. మరోపక్క ఇటు మియాపూర్ నుంచి మరోపక్క ఎల్బీ నగర్ ప్రాంతాలు అయితే మాత్రం విజయవాడ హైవే కనెక్టివిటీ ఏ విధంగా ఉందో కూడా చూసాం. మిగిలినటువంటి రద్దీ సమయాలు ఏవైతే ఉన్నాయో ఆఫీసుల సమయం అవ్వచ్చు, లేకపోతే స్కూల్ కాలేజీలకు వెళ్ళే సమయాలు అవ్వచ్చు, ఈ సమయాల్లో ఎంత రద్దీగా ట్రాఫిక్ ఏర్పడుతుందో మనం చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో అంటే మెట్రో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు టైం అయితే మాత్రం సేవ్ అవుతుంది. ఆఫీస్కి ఏ టైంకి వెళ్ళాలనేది ఒక టైం సెట్ చేసుకోవటం, మరోపక్క ఆఫీస్ ముగిగానే ఇంటికి రావటం అనేది మెట్రో అయితే మాత్రం కొంత సమయం ఆదా అవుతుందని చెప్పేసి చాలామంది కూడా మెట్రోకి ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. అంటే బస్సులో సీటు దొరికినా దొరకకపోయినా మెట్రోలో కూడా సీటు దొరకదు, కానీ ఎక్కువగా నిలబడే ప్రయాణం. కానీ అనుకున్న సమయానికి అయితే మాత్రం గమ్యస్థానం చేరుతాం మెట్రోలో అయితే. అంటే ఈ నేపథ్యంలోనే అంటే మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో అంటే ట్రాఫిక్ని రద్దీ తగ్గించాలి ఈ కనెక్టివిటీ తోటి, మెట్రో కనెక్టివిటీ తోటి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రోని విస్తరించి ఈ ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాలా, ట్రాఫిక్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఆలోచింది. మరి ఇదే కనుక సక్సెస్ అయితే మాత్రం చాలామందికి హైదరాబాద్ వాసులకు అయితే మాత్రం ఒక సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1-2 గంటలు పట్టేటటువంటి ప్రయాణానికి దాదాపు అర్ధగంట 20 నిమిషాల్లోనే మనం గమ్యస్థానానికి వెళ్తున్నాం. ఈ నేపథ్యంలోనే మెట్రో విస్తరించాలనే ప్రతిపాదన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో చాలామంది కూడా దీన్ని హర్షిస్తున్నారు. అంటే ఒక సుఖవంతమైనటువంటి ప్రయాణం అవ్వచ్చు, అనుకున్న సమయానికి మనం వెళ్ళేటటువంటి అవకాశం. చాలామంది బస్సు మిస్ అయిన వాళ్ళు ఎల్బీ నగర్ వెళ్ళి అక్కడ బస్సు ఎక్కినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంటే విజయవాడ వెళ్ళేవాళ్ళు. ఈ విధంగానే మెట్రో ప్రయాణం అయితే మాత్రం ట్రాఫిక్తో సంబంధం లేకుండా అది గమ్యస్థానానికి చేరవేస్తుంది. కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం అద్భుతం అని చెప్పేసి చాలామంది నిపుణులు అయితే చెప్తున్నారు.